నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జ్యూరిచ్ లో సమావేశమైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి. గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో హోంమంత్రి ఆకస్మిక తనిఖీలు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని సిబ్బందికి ఆదేశాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్న డీజీపీ. గతంలో జరిగిన నేరాలపై స్పందించలేనన్న ద్వారకా తిరుమలరావు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార నిందితుడికి జీవిత ఖైదు. దీనిని అరుదైన కేసుగా భావించడం లేదని న్యాయమూర్తి కీలక వ్యాఖ్య. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అధికారుల బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సీఎం బృందానికి యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, పలువురు ప్రవాస ఆంధ్రులు స్వాగతం పలికారు. జ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రులు చర్చించుకున్నట్టు సమాచారం. కాగా సీఎం చంద్రబాబు బృందం ఈ పర్యటనలో భాగంగా పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. జై చంద్రబాబు నాయుడు. హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్ల వివరాలు ఆరా తీశారు. అక్కడ పనిచేస్తున్న మహిళా సిబ్బందితో మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని హోంమంత్రి అనిత పోలీసు సిబ్బందికి సూచించారు. అలాగే గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఛార్జిషీట్ విషయంలో జాప్యం తగదని, ట్రాఫిక్ పార్కింగ్ పై దృష్టి సారించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజల కష్టాలను ఓపికగా విని ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా త్వరగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాటి కాపీలను వెంటనే అందజేయాలన్నారు. వేపకుంటలో నూతన పోలీస్ స్టేషన్, సింహాచలంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఛార్జ్ షీట్ వేసిన దాన్ని బట్టే జడ్జిమెంట్స్ విషయంలో కోర్టు కూడా యాక్ట్ చేస్తుంది. మొన్న నేను ఇందాక ప్రెస్ లో కూడా చెప్పాను, రీసెంట్ గా 6 months లో వాడికి కన్విక్షన్ పడి మనం చేయగలిగాం. ఒకసారి అది ఛార్జ్ షీట్స్ అసలు 80% అనుకోండి, చెప్పండి, చూసుకోండి. ఛార్జ్ షీట్ ఎక్కడ డిలే అయినా కూడా ఇబ్బంది పడిపోతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాష్ట్రంలో నేర నియంత్రణ చేస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కాకినాడ ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. పోలీస్ శాఖలో డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని అన్నారు. డ్రోన్ల సహాయంతో నిఘా పటిష్టంగా జరుగుతుందని తెలిపారు. సైబర్ నేరాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేకంగా ఈ తరహా నేరాల మీద ప్రజలకు అవగాహన కలిగించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. పోలీస్ శాఖలో త్వరలోనే పదోన్నతులు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడిగా ఉన్న హత్య కేసు, అంతర్వేది రథం దగ్ధం కేసుల గురించి ప్రస్తుతం తాను మాట్లాడలేనని ఒక ప్రశ్నకు సమాధానంగా డీజీపీ వ్యాఖ్యానించారు. ఈరోజు రాజమండ్రి, ఈస్ట్ గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఇక్కడ కాకినాడలో బెల్లా ఫార్మ్స్ ఇది ఇనాగరేట్ చేసుకోవడానికి, అదేవిధంగా బెటాలియన్ సందర్శించడం, రాజమండ్రిలో ఒకటి చిన్న కార్యక్రమాలు ఉన్నాయి, నేను పూర్తి చేసుకోవడానికి విధంగా రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకుని చెప్తాను, తర్వాత మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. మేము గత 7 నెలలుగా చేస్తున్న పోలీసింగ్లో శాంతి భద్రతలు కాపాడే విషయంలో కానీ,
నేరాల్ని నిరోధించడం, అదేవిధంగా వాటిని డిటెక్ట్ చేసే విషయంలో కానీ అత్యంత సైంటిఫిక్ వేగా, ప్రొఫెషనల్గా వ్యవహరించడం, ఎవిడెన్స్ బేస్డ్ కింద కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయటం, ఏదన్నా నేరం జరిగినట్లయితే దాన్ని ఒక టెక్నాలజీని వాడటం ద్వారా, సైంటిఫిక్ ఎయిడ్స్ వాడుకోవడం ద్వారా మాకున్నటువంటి స్కిల్స్ అన్నింటినీ ఉపయోగించుకొని డిటెక్ట్ చేయడం వల్ల కేసులు చాలా వరకు డిటెక్ట్ అవుతూ వస్తున్నాయి. అదేవిధంగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం. ఉదాహరణకి కొంతకాలంగా ఎక్కువ వాడుకలో లేనటువంటి డ్రోన్స్ని వాడుకోవటం, అదే సీసీటీవీ కెమెరాస్ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన కెమెరాలు కొన్ని నెట్వర్క్ సరిగా లేకపోవటం వలన యాన్యువల్ మెయింటెనెన్స్ అమౌంట్ కట్టకపోవటం వలన వాటి పనితీరు ఆగిపోయింది, వాటి పని చేయటం ఆగిపోయినాయి. వాటిని మేము మళ్ళీ రివైవ్ చేసుకోగలిగాం. ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని ఆఫీస్ అనే సిస్టమ్ ఉంటుంది. అది దేశంలోనే 2 రాష్ట్రాలు అత్యంత ఆధునికమైనటువంటి సిస్టమ్ పెట్టుకున్నాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి తెలంగాణ. దేశంలో పెను సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు పడింది. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తి చేసిన కోల్కతా సీల్దా కోర్టు సంజయ్ రాయ్ ని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. కాగా ఇంత దారుణమైన నేరానికి ఉరిశిక్ష విధించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో తీర్పు వెలువరించే సమయంలో సీల్దా కోర్టు జడ్జి జస్టిస్ అనిర్బాన్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు అరుదైనదిగా తాను భావించటం లేదని, అందుకే చనిపోయే వరకు జైలు శిక్ష అనుభవించాలని తీర్పుని ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలి తల్లిదండ్రులకు 17 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. 2023 ఆగస్టు 9వ తేదీ రాత్రి కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్ సెమినార్ రూమ్ లో నిద్రిస్తున్న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, ఆపై హత్య జరగడం దేశం మొత్తం తీవ్ర సంచలనం రేపింది. విశాఖలో ప్రసిద్ధి పర్యాటక కేంద్రమైన కైలాసగిరి నుంచి విఎంఆర్డీఏకు రావాల్సిన ఆదాయం పక్కదారి పడుతుందని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ స్పందనలో అధికారులు ఫిర్యాదు చేశారు. దీనికి కారణమైన అధికారులు ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కైలాసగిరిపై ఉన్న వ్యాపార సముదాయాలు, రాజకీయ నాయకులు కనుసన్నల్లోనే నడుస్తున్నాయని, ఇది విఎంఆర్డీఏకి తీరని నష్టంగా మారిందని ఈ సందర్భంగా ఆయన మీడియాతో అన్నారు. పర్యాటకుల కోసం ఉపయోగించే బ్యాటరీ కార్ల వసూలులో కూడా అక్రమాలు జరుగుతున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. విశాఖ మహానగరంలోనే టూరిజం హబ్గా రూపొందిస్తున్నటువంటి, బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి, వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో కైలాసగిరి అన్నది విశాఖ వచ్చిన ప్రతి ఒక్క టూరిస్టు, విశాఖ వాసులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కైలాసగిరిని సందర్శించాలి అని చెప్పి అనుకున్నటువంటి సమయంలో కైలాసగిరి మీద ఏవైతే వ్యాపార దుకాణాలు ఉన్నాయో, వ్యాపార దుకాణాలు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వంలో అధికారులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా గత విఎంఆర్డీఏ ఉడా చైర్మన్లు వాళ్ళ అన్యాయాలకి లక్షల రూపాయల్లో లంచాలు తీసుకొని విఎంఆర్డీఏ ఆదాయానికి గండి కొడుతూ కేవలం నామమాత్రపు అద్దె రుసుములతో అనేకమైనటువంటి వ్యాపార కేంద్రాలను అద్దెకిచ్చారు. టెండర్లో పిలిచినటువంటి వ్యాపార దుకాణాలు బకాయిలు చెల్లించకుండా బినామీలతో వేరే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఆ బకాయిలన్నీ కూడా వసూలు చేయాలి. ఇప్పుడు ఏదైతే వాళ్ళకి కేటాయించిన స్థలం కన్నా 3 ఇంతలు 4 ఇంతల స్థలం వినియోగించుకుంటూ నామమాత్రం ధర కడుతూ విఎంఆర్డీఏ ఆదాయానికి లక్షల్లో గండి కొడుతున్నటువంటి దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలని, రాజకీయ సిఫార్సులతో టెండర్ లేకుండా ఏర్పాటు చేసిన దుకాణాలన్నింటినీ రద్దు చేయాలని,
లేని పక్షంలో ఉన్నటువంటి అద్దెలు ఏవైతే టెండర్ రూపంలో పిలిచినటువంటి అద్దెల్ని వాళ్ళకి ఖరారు చేసి అవన్నీ చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని, కైలాసగిరి మీద ఉన్నటువంటి ట్రైన్ దగ్గర టికెట్స్ ఇచ్చేటువంటి అవుట్సోర్సింగ్ విఎంఆర్డిఏ సిబ్బంది రోజుకి కొన్ని వేల రూపాయలు అడ్డగోలుగా వచ్చేటువంటి టూరిస్టుల దగ్గర నుంచి దొడ్డిదారిలో దోచుకొని విఎంఆర్డిఏ ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పి, సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదని చెప్పి ఒక నెపంతో దోచుకుంటున్న వైనాన్ని, అలాగే కైలాసగిరి కొండపైకి వచ్చేటువంటి విజిటర్స్కి బ్యాటరీ కార్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాటరీ కార్స్ ద్వారాగా విఎంఆర్డిఏ రూపొందించినటువంటి కైలాసగిరి అందాలని చూడటానికి కేవలం 10,000 రూపాయల అద్దెకి రాజకీయ నేత సిఫార్సుతో కాంట్రాక్టర్ కట్టబెట్టిన వైనం ఏదైతే ఉందో 20 రూపాయలకే వసూలు చేయాలని చెప్పి అంటే టూరిస్ట్ దగ్గర 50 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి వైనాన్ని వాటిని రద్దు చేసి బ్యాటరీ కార్స్ కూడా పూర్తి స్థాయిలో టెండర్ రూపంలో పిలవాలని చెప్పి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కైలాసగిరి మీద పే అండ్ యూజ్ అని ఎటువంటి విఎంఆర్డిఏకి డబ్బులు కాంట్రాక్టర్ చెల్లించకుండా ప్రతి నెల 40,000 రూపాయల ఆదాయం వచ్చేటువంటి వాష్రూమ్స్ యొక్క టెండర్ను కూడా పిలవకుండా 3 ఏళ్లుగా ఒక గుత్తేదారుడు అడ్డగోలుగా అధికారులు అడ్డగా పెట్టుకొని దోచుకుంటున్న వైనాన్ని, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున లూటీ చేస్తున్నారు. విఎంఆర్డిఏ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఖచ్చితంగా కైలాసగిరి అనేది ఆధ్యాత్మిక ప్రాంతం. అక్కడ నాన్ వెజ్ అన్నది అమ్మకూడదు. ఏదైతే మాంసాహారాలు ఉన్నాయో మాంసాహారాలను నిషేధించాలని చెప్పి పర్యాటక కేంద్రంగా రూపొందించాల్సినటువంటి అభివృద్ధి చెందాల్సినటువంటి విఎంఆర్డిఏ సంరక్షణలో ఉన్నటువంటి కైలాసగిరిని ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే విధంగా వాటి ఖ్యాతిని పెంచేలాగా ఆదాయాన్ని పెంచేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ విఎంఆర్డిఏ కమిషనర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జనసేన పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఢిల్లీలో ఈ నెల 13 నుండి 19 తేదీ వరకు జరిగిన మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్ పోటీల్లో రిఫరీగా వ్యవహరించిన అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన సిహెచ్ ఎల్ఎం శ్రీనివాసరావుకు స్వగ్రామంలో ఘన స్వాగతం లభించింది. తమ గ్రామం నుండి వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో కీలకమైన రిఫరీ పోస్టును నిర్వహించిన ఆయనకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను గత 44 సంవత్సరాలుగా ఖోఖో గేమ్ లో ఉన్నానని, 18 నేషనల్ ఖోఖో టోర్నమెంట్ పోటీల్లో క్రీడాకారునిగా పాల్గొన్నానని చెప్పారు. అలాగే గత 24 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయ ఖోఖో టోర్నమెంట్లకు రిఫరీగా విధులు నిర్వహించినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుండి ప్రపంచ స్థాయి టోర్నమెంట్ పోటీల్లో రిఫరీ స్థాయికి వెళ్లినందుకు చాలా ఆనందనీయంగా ఉందన్నారు. యువత మొబైల్స్ కి పరిమితం కాకుండా చదువుతో పాటు వారికి నచ్చిన గేమ్స్ లో రాణించి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. చలం శ్రీనివాసరావు అని నేను మరి గత 45 సంవత్సరాల నుంచి కూడా మరి ఏఎంఏ స్కూల్లో నేను చదువుతూ అక్కడ మా గురువు గారు దొడ్డ పరమేశ్వర ఆశీస్సులతో మరి నేను ఖోఖో నేర్చుకోవడం జరిగింది. దాంతోపాటు మొట్టమొదటిసారిగా తుమ్మపాల గ్రామం నుంచి జాతీయ స్థాయికి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మన గ్రామం నుంచి మరి చాలామంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలు కూడా మరి పార్టిసిపేట్ చేస్తున్నారు. నన్ను ఒక ఆదర్శంగా తీసుకొని మరి మన గోవింద మేషారావు అనియండి, చాలామంది పిల్లలు ఉన్నారు మన పని, అలాగే తిరుపతిలో మేషారు, అందరూ కూడా ఖోఖో ప్లేయర్సే. వాళ్ళందరూ కూడా మంచి క్రీడాకారులు. అలాగే ఇప్పుడు కూడా మా వీరనాయుడు కూడా మా టీం తయారు చేస్తున్నాడు. వాళ్ళు చాలామంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మా నాన్నగారి ఆశీస్సులు, అమ్మ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళపై విశాఖలో ఇటీవల జరిగిన యాసిడ్ దాడి ఘటన మిస్టరీని పోలీసులు ఛేదించారు. దీనికి కారణమైన శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. టికెట్ లేకుండా ప్రయాణించే ఇతగాడు బస్సు డ్రైవర్ కండక్టర్ తో గొడవ పడిన నేపథ్యమే మహిళపై యాసిడ్ దాడికి కారణమని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. 29/11 రాత్రి 7:30కి ఒక మూవింగ్ బస్ మీద ఈ ఊర్వశి జంక్షన్ థియేటర్ దగ్గర మీకు అందరికీ తెలిసింది ఒక లిక్విడ్ అన్నది పడడం జరిగింది. ఆ విండో పక్కన కూర్చున్న మహిళల కళ్ళు మండడాలు, ఒకరి చున్నీ కూడా బాగా అయిపోయిన పరిస్థితి. వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ కళ్ళ మంటలకి వాళ్ళకి ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు రకరకాల అపోహలు, రకరకాల రూమర్లు ఏంటి అంటే మహిళల మీద యాసిడ్ దాడి అని. సో వెంటనే వైజాగ్ సిపి సార్ దీన్ని చాలా తీవ్రంగా తీసుకొని 21 బృందాలని ఇన్వెస్టిగేషన్కి దించడం జరిగింది. సో వీ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఎలాంటి క్లూస్ లేదు. ఆ మహిళల్ని ఎస్పెషల్ ఆ విక్టిమ్స్ని అడిగినప్పుడు వాళ్ళకి ఎవరి మీద అనుమానం లేదు. వాళ్ళు ఎవరి ఫేస్ కూడా స్పెసిఫిక్గా ఏమీ చూడలేదు.
సో వాళ్ళ సైడ్ కనీసం గెస్ కూడా చేయలేకపోతున్నారు వాళ్ళ మీద ఎవరికంత కక్ష ఉండొచ్చు ఒక యాసిడ్ పోసేంత అన్నది. అలాగే సో మనము ఎవరైతే డ్రైవర్ వెనక జరిగింది కాబట్టి డ్రైవర్ నుంచి వీ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్. డ్రైవర్ మీద ఎవరికైనా కక్షలు ఉన్నాయా, అలాగే ఎవరైతే మహిళలు వరుసగా విండో దగ్గర కూర్చున్నారో వాళ్ళని కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది, వీళ్ళ మీద ఎవరికైనా కక్షలు ఉన్నాయని. సో విక్టిమ్స్ తరపున అయితే అది క్లీన్గా ఉంది, వాళ్ళకి ఎవరితో గొడవలు కానీ ఇంత దారుణానికి పాల్పడేంత గ్రడ్జెస్ కానీ లేవు. సో బట్ స్టిల్ మహిళలు కాబట్టి దీన్ని కొంచెం మనం సీరియస్గా తీసుకొని అది ఎవరో మనం ఛేదించే ప్రయత్నం చేసాం. సో అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసే ప్రయత్నం చేసాం. అలాగే 21 టీమ్స్ రాత్రింబగళ్ళు కష్టపడడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనం ఎఫ్ఎస్ఎల్ హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది. దేని నుంచి పోసి ఉండొచ్చు, నుంచొని పోసి ఉండొచ్చా, ఒక బైక్ మీద నుంచి పోసి ఉండొచ్చా, లేదా మూవింగ్ కారా, ఏదైనా హౌసెస్ మీద నుంచా అన్నదంతా కూడా. సో వాళ్ళ ఇన్పుట్స్ కూడా మనకి రోడ్డు మీద నుంచొని పోసి ఉండాలన్నది మాత్రమే. సో మనం ఈ ప్రాసెస్లో కొన్ని వందల సీసీ ఫుటేజ్ వెరిఫై చేసాం, కొన్ని వేల ఫోన్ నెంబర్స్ చెక్ చేయడం జరిగింది, కొన్ని వందల అనుమానితులను కూడా మనం చెక్ చేసి క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనం ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన రిపోర్ట్ వీటన్నిటి మేరకు ఒక సస్పీషియస్ మూమెంట్ ఆ బస్సు వెళ్తున్న టైంలో ఆ పక్కన ఒక చిన్న బాటిల్తో ఒకతను మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అతన్ని నిన్న రాత్రి మన పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారించగా అతను శ్రీనివాస్ అని ఒక వ్యక్తి, ఇతను భిక్షాటన చేసుకోవడం ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటాడు, ఈజ్ లైక్ ఎ బెగ్గర్. అదే రూట్లో ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్తూ ఉంటాడు. ఇతన్ని విచారించగా మనకి తెలిసింది ఏంటి అంటే అతని దగ్గర బస్సు ఎక్కినప్పుడు టికెట్కి డబ్బులు లేనప్పుడు కండక్టర్ డ్రైవర్ అతన్ని దింపేస్తున్నారు ఆ బస్సు నుంచి. కాబట్టి అతను నన్ను ఇట్లా టికెట్కి డబ్బులు లేకపోయినా ఎందుకు దింపాలి అని ఒక రకమైన గ్రడ్జ్ డెవలప్ చేసుకొని ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ మీద ఆ రోజు పోసే ప్రయత్నం చేశాడు. అది ఆ మూవ్మెంట్ ఉండి విండ్ మూవ్మెంట్ ఆ బస్సు మూవింగ్ కాబట్టి ఆ వెనక అద్దం మీద పడి వీళ్ళ మీద పడడం జరిగింది. అతన్ని మనం అదుపులోకి తీసుకున్నాం. అలాగే అతన్ని మనం కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఏపీలో డిప్యూటీ సీఎంల వివాదం కొనసాగుతున్న వేళ జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సోషల్ మీడియా వీడియోలో ఆయన మాట్లాడుతూ ఇటీవల టీడీపీ నాయకులు కేడర్ అంతా నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని కోరుకుంటున్నారని, ఇది శుభ పరిణామమేనని అన్నారు. తమ నాయకుడిని ఉన్నత హోదాలో చూడాలని ఆశించడంలో తప్పు లేదన్నారు. అలాగే తమకు కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక ఉందన్నారు. ఈ కోరిక జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఉందన్నారు. కోరికలు ఉండడం తప్పు కాదని, అయితే కూటమిలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వైసీపీ వారికి అవకాశంగా మారకూడదని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. మీడియా మిత్రులు నమస్కారం. మనం చూస్తుంటాం గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయని టీడీపీ క్యాడర్ అంతా కూడా, టీడీపీ నాయకులందరూ కూడా కొన్ని చోట్ల కూడా కోరుకోవడం శుభ్రంగా మంచిదే. ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఒక హోదాలో చూడాలని కోరుకోవడం తప్పు కాదు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు మంచిదే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చూడాలని మేము, మాతో పాటు బడుగు బలైన వర్గాలు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది అభిమానులు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నా కూడా మాకు అభిప్రాయం ఉంటాయి. కాబట్టి మనం కూటమిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట వైసీపీ వాళ్ళకి అవకాశంగా భావిపోకూడదు. మనం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా అనుకుంటారు, ఈరోజు మేము మెగా బ్రదర్స్ అంటే 3 కాదు 4 చంద్రబాబు గారితో కలిపి అలా అన్యూన్యంగా మనం కూటమి విజయం చేస్తాం, వెళ్తున్నాం ముందుకి, అన్ని సక్సెస్ అవుతున్నాం, అన్ని నిధులు ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం అభివృద్ధితో పాటు. ఇలాంటప్పుడు మనల్ని చెడ్డగొట్టాలని చెప్పి వైసీపీలో కొంతమంది బ్యాచ్ ఎదురు చూస్తుంటారు. ఆ బ్యాచ్కి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి చెప్తున్నాము, ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందంతో మనం ముందుకెళ్ళాము ఎన్నికలకి, ఆ ఒప్పందంతోనే మనం ముందుకెళ్తే మంచిది. దానివల్ల ఏమవుతుంటే రాజకీయాల్లో అలజడి సృష్టించకుండా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో కోరుకుంటున్నారు, అది వాస్తవం. కాబట్టి మనసులో మాట్లాడుతుంది, అవి మాట్లాడేటప్పుడు కొంచెం ఒకసారి మనం చూసి మాట్లాడుకుంటే, ఎందుకంటే వైసీపీ వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులకి అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో చాలా హంగామా చేస్తూ కూటమి చీలిపోయి రకరకాల ప్రయత్నిస్తున్నారు. కూటమి చేర్చిన వనరులు కాదు, 10 సంవత్సరాల కూటమితో రాష్ట్ర అభివృద్ధి చేయడం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారి నాయకుడి రాష్ట్రానికి కాదు దేశానికి అవసరం చెప్పి కూడా తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బిల్లల వలసలో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. 3 రోజులుగా డయేరియా లక్షణాలతో పలువురు ఆసుపత్రిలో చేరుతున్నారు. వైద్య సిబ్బంది వారికి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలోనూ, ఆరు బయట చికిత్స అందిస్తున్నారు. మంచాలపైనే రోగులకు సెలెన్స్ పెడుతున్నారు. ఇప్పటికే డయేరియా బారిన పడిన వారు విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఇతర ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మాత్ర వేసుకో, కాలు పీకులు తగ్గితే. ఈ మాత్ర రోజుకోటి మధ్యాహ్నం తినేసాక
వాటర్ అంటే ఈ భద్రాచలంలోని ఐటీసీ సంస్థ ఎన్నికల్లో సాధారణ ఎన్నికలను మించి కార్మిక సంఘాలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సారపాక గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. దీంతో పలువురు స్థానికులు ఇవి కార్మిక సంఘం ఎన్నికల లేక సాధారణ ఎన్నికల అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఐటీసీ కర్మాగారం వద్ద ఎన్నికల ప్రచార ఫ్లెక్సీలు పెట్టుకోవాలి గాని గ్రామంలో పెట్టడం ఏమిటి అని ప్రశ్నిస్తూ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు గ్రామంలోని ఫ్లెక్సీలను జెండాలను తొలగించారు. ఏ ఇబ్బంది లేకుండా డివైడ్ చేసి దీనివల్ల మొత్తం లైట్లు ఎక్కడైనా సరే పెట్టకూడదు. మనం ఎక్కడైనా పెట్టి కట్ చేంజ్ చేశారు. మీరు ఎప్పుడో మాట్లాడితే సహకరించండి. ఒక 2 రోజులు అయిపోతుంది. మీరు ఎప్పుడో మాట్లాడారు. కాకినాడ జిల్లాలో పనిచేస్తున్న సహకార సంఘం ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. సిఐటియు అనుబంధ సహకార ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె సత్యరాజు మాట్లాడుతూ సహకార సంఘాల్లో పనిచేసి పదవి విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒప్పందం ప్రకారం ఏజెన్సీ ద్వారానే కంప్యూటరీకరణ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో అన్ని అలవెన్సులు కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరి మాట్లాడుతూ 2019 తర్వాత నియమితులైన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సహకార ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నారు. పెన్షనరీ బెనిఫిట్స్ కానీ పిఆర్సీని అమలు చేయడంలో కానీ 62 సంవత్సరాలు పెంపుదల కానీ ఇతర డిమాండ్లన్నిటినీ పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అనేక రకాల హామీలు ఉద్యోగోపాధ్యాయ కార్మికులకు ఇచ్చారు. ఆ సమస్యలన్నిటినీ వెంటనే దృష్టిలో పెట్టుకుని పరిష్కారం చేయాలా. ఇప్పటికే అనేక స్థాయిల్లో వాళ్ళు పోరాటం చేసి జిల్లా స్థాయికి వచ్చారు. మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చేసే అన్ని రకాల పోరాట కార్యక్రమాలకి సిఐటియుతో పాటు ఆల్ ఇండియా పోస్టల్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే సానుకూలంగా వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఈ రోజు వారి హక్కుల కోసం పోరాటం ఎన్నాళ్ళ నుంచో చేయడం జరుగుతోంది. అలాగే 36 జీవో అమలు చేయడం గురించి, ఇంకా 62 సంవత్సరాలకి వరకు రిటైర్మెంట్ పెంచడం గురించి, అలాగే 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని అందరూ కూడా పోరాటం చేయడం జరుగుతోంది. 36 జీవో అమలు చేస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ అమలు చేయడం అయితే జరగడం లేదు. మేమందరూ కూడా 2019 తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ముఖ్యంగా కంప్యూటరైజేషన్ కోసం చాలా కష్టపడి పనిచేసాము. లేడీస్ అందరూ కూడా ముఖ్యంగా ఇంట్లో పనులు బాధ్యతలు కూడా విడిచిపెట్టి అందరూ కూడా కంప్యూటరైజేషన్ ముఖ్యంగా భావించి మేము అందరూ సెలవులు కూడా తీసుకోకుండా పనిచేయడం జరిగింది. తక్కువ జీతాలు ఇచ్చినా కూడా మాకు ఉద్యోగ భరోసా ఉంటుంది అనే నమ్మకంతో విశ్వాసంతో మాకు వేరే చోట ఆఫర్లు వచ్చినా కూడా మేము ఈ సొసైటీలు నమ్ముకుని రైతుల కోసం పనిచేయడం జరుగుతుందండి. అంచేత మా అందరినీ కూడా 2019 తర్వాత ఎవరెవరైతే జాయిన్ అయ్యారో అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, అంతవరకు మా పోరాటం కొనసాగించామని తెలియజేస్తున్నాను.
నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అబ్దుల్ ఫైజ్ ఇంటిలో జరిగిన పెళ్లిలో వీడియో చిత్రీకరణలో భాగంగా పక్కనే ఉన్న మంత్రి నివాసంలో డ్రోన్ ద్వారా షూట్ చేశారనే ఆరోపణతో ఆయన్ను అరెస్టు చేశారు. ఆయనతో పాటు ప్రముఖ న్యాయవాది అబ్దుల్ ఖైర్ ఉబేద్ సహా మొత్తం 4 మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద బనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఫైజ్ భార్య కుమారుడు మీడియాతో మాట్లాడుతూ తమ మీద కక్ష సాధింపుతోనే అక్రమంగా కేసులు పెట్టారని వాపోయారు. కొత్తగా వివాహం అయిన తమ ఇంట్లో మహిళలు ఉండగా అక్రమంగా ప్రవేశించి డ్రోన్లు తలుపులు ధ్వంసం చేశారన్నారు. ఇదిలా ఉండగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి, అబ్దుల్ ఫైజ్ కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నేను అబ్దుల్ ఫైజ్ భార్యనండి. వైసీపీ తరఫున మేము తిరిగినందుకు ఇది కక్ష సాధింపు చర్య. మేము పెళ్లి ఇంట్లో అందరం ఆడవాళ్ళమే ఉన్నాము. వాళ్ళ మనుషులే వచ్చారు. ఏదో ఒక సాకుతో మా ఇంట్లో దూరి మా వాళ్ళని కొట్టి కెమెరాలు ధ్వంసం చేసి మా ఆడవాళ్ళందరినీ బెదిరించి వాళ్ళే వెళ్ళినారు. మేమేం చేయలేదు. పెళ్లి ఇంట్లో అందరూ సందడిగా ఉండే ఇంట్లో బలవంతంగా దూరి మా మీదకి వచ్చి మా వాళ్ళని కొట్టి మళ్ళీ ఇది ఉల్టా మేమే కొట్టినాము, మా వారిని మర్డర్ కేసులు ఇరికిస్తాము అని చెప్పి తీసుకొచ్చినారు. ఇది ఎక్కడి అన్యాయం అండి? ఇది కక్ష సాధింపు చర్య. ఊరికి పెద్ద ఒక మినిస్టరే ఉండి మమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత ఆయనది. ఇంట్లో పెళ్ళి 3 రోజులు కూడా కాలేదు. పెళ్లి కొడుకుని తీసుకొని వచ్చినాం. మేము సాయబుల్లము, పరదాలో ఉన్న వాళ్ళము. మా ఇంట్లో దూరి మా వాళ్ళను కొట్టి మమ్మల్ని భయభ్రాంతులను చేసి మమ్మల్ని ఉల్టాగా ఏం చేసినారు? మా మీదనే కేసులు పెడుతున్నారు. పెళ్లి కొడుకు ఏం చేసినాడండి? పెళ్లి కూతురు ఏం చేసింది? మీకు అందరికీ తెలుసు పెళ్లి ఇంట్లో ఎలా ఉంటుంది అనేది. ఇది ఎక్కడి అన్యాయం అని నేను అడుగుతున్నాను. పెళ్ళై 3 రోజులు కూడా కాలేదు. మమ్మల్ని అందరినీ కాపాడాల్సిన బాధ్యత ఊరికి పెద్ద ఆయన తరపు నుంచి మాకు ఇబ్బంది వస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది కక్ష సాధింపు చర్య. మా వారిని వెంటనే విడుదల చేయాలి. ఇది ఉల్టా కేసు చూడండి. ఇది తప్పుడు కేసు. మా వారిది ఏ తప్పు లేదు. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాము. మేము దేవుని మీదకే వదిలేసినాను. ఆయన చూసుకుంటాడు. నేను చెప్పదలుచుకున్నది ఇదే. నేను ఫైజ్ వాళ్ళ అబ్బాయినండి. నేను ఫైజ్ అబ్బాయినండి. మొన్న పెళ్లిలో ఇట్లా డ్రోన్ గురించి కొంచెం ఇష్యూ జరిగింది. వాళ్ళు ఏమి చూడకుండా ఏమి చెప్పకుండా డైరెక్టర్ వచ్చి కొట్టడం, కెమెరాలని ధ్వంసం చేయడం అంతా జరిగింది. అయినా కూడా మేము ఎవరిని ఏం చేయలేదు. పెళ్ళింట్లో అందరు లేరు, అందరూ బయటికి వెళ్ళినారు. అంత ఆడవాళ్ళు ఒకటే ఉన్నారు. ఆ టైంలో వచ్చి ఇలా చేసినారు, కొట్టినారు. బాగా డ్రోన్లన్నీ కొంచెం ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎదురుగా మేమే వాళ్ళని కొట్టినామని చెప్పి తప్పుడు కేసుల్లో మా నాన్నగారిని నా మీద కేసు పెట్టినారు. పెళ్ళి 3 రోజులు అయింది, నా మీద కూడా కేసు పెట్టి మా పెద్దనాయన్ని కూడా కేసులో పెట్టినారు. పాపం ఎవరు ఏమి చేయలేదు, మేము కూడా ఎవరిని ఏం చెప్పలేదు. అయినా కూడా ఇట్లా తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికించి ఇంత ఇబ్బంది పెడుతున్నందుకు మేమైతే చాలా బాధపడుతున్నామండి. మా నాన్నగారిని అయితే ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు వదిలేయాలని నేను కోరుకుంటున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.